ఎకో తెలుగులో అవైలబుల్లో ఉంది అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. 2025లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ అనేది మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది. మన హైదరాబాద్‌లో గూడా చాలా థియేటర్లలో రిలీజ్ అయింది. బట్ మనకు మలయాళం రాదు గాబట్టి ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ జేశా. అయితే చూసిన తర్వాత నా ఒపీనియన్ జెప్పాలంటే ఇట్స్ జస్ట్ యావరేజ్ అనిపించింది భయ్యా. ఈ మూవీ సెటప్ అంతా బాగానే ఉంది భయ్య. అయితే మనకి ఇందులో బార్కింగ్ డాగ్స్ గానీ, లేకపోతే ఆ హిల్ స్టేషన్ గానీ, ఆ గ్రీనరీ గానీ, ఈ సెటప్ అంతా బాగానే ఉంది. సినిమా చూస్తున్నప్పుడల్లా ఏదో రిఫ్రెషింగ్ కొత్త మూవీ చూస్తున్నట్టు అనిపించింది. ఇన్‌ఫాక్ట్ అటెంప్ట్ కూడా చాలా కొత్తగా అనిపించింది నాకు అండ్ రిఫ్రెషింగ్ అనిపించింది. బట్ ప్రాబ్లమ్ ఎక్కడ అంటే స్లో పేస్డ్ నరేషన్ అండ్ ట్విస్టులు ఏం లేదు. అలా సాఫీగా ఏదో ఫ్లాట్‌గా ఎళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ట్యాగ్ లైనే టైటిల్‌కి, ఈకోకి ఒకటుంటది భయ్య. 'క్రానికల్స్ ఆఫ్ కురియచ్చన్' అని. సో, అందులో మనకి అర్థమైపోతది. ఇది కురియచ్చన్ లైఫ్ స్టోరీ మీద సాగే సినిమా అని. సో, మనకి సినిమా స్టార్ట్ అవ్వడంలోనే కురియచ్చన్ మిస్సింగ్. సో, అతడు ఎక్కడికెళ్ళాడు అని స్టార్ట్ అవుతది. దాని తర్వాత హూ ఈజ్ పీయూష్? అతని గతం ఏంటి? అతడి యొక్క ఐడెంటిటీ ఏంటి? అనేది ఇంకొక ప్యారలల్ నరేషన్ జరుగుతూ ఉంటది. దాని తర్వాత ఇంకొక మలేషియన్ లేడీ ఉంటది. ఆ మలేషియన్ లేడీ క్యారెక్టర్ నేమ్ మాలతిల్ చేటతి. సో, ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది? కేరళలో ఎలా వచ్చింది? అనేది మూవీ స్టోరీ అన్నమాట. సో, మనం అనుకుంటాం సినిమా వెళ్తుంటే అసలు హూ ఈజ్ పీయూష్ అండ్ హూ ఈజ్ కురియచ్చన్? కురియచ్చన్ బతికే ఉన్నాడా? చనిపోయాడా? అని ఇలా మనకు ఇలా వెళ్తూ ఉంటే ఒక ట్విస్ట్ వస్తది. సర్ప్రైజ్ అవుతాం అనుకుంటాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ ట్విస్ట్ మనకి అంతగా పేలదు. ఈ సినిమాలో మరి రిఫ్రెషింగ్ అని ఏంటి అంటావంటే లొకేషన్స్ భయ్య. లొకేషన్స్ ఏంటి అనంటే మొత్తం హిల్ స్టేషన్‌లో లొకేషన్స్. ఆ నేచర్‌కి దగ్గరగా ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా బాగుంటాయి. మనం సినిమా చూస్తున్నంత సేపల్లా ప్లెజెంట్‌గా అనిపిస్తది. అండ్ ఇంకొకటి బార్కింగ్ డాగ్స్ బ్యాక్‌డ్రాప్ భయ్య. మనకి ఆ డాగ్స్ అరుస్తున్నప్పుడల్లా ఒక కొత్త ఫీలింగ్ వస్తది. కొన్నిసార్లు మంచిగా అనిపిస్తది. నిజం చెప్పాలంటే రిఫ్రెషింగ్‌గా ఈ యాంగిల్‌లో సినిమా తీయడం, ఈ నరేషన్‌తో సినిమా తీయడం కొద్దిగా కష్టమే. అయినా డైరెక్టర్ పర్లేదు బాగానే తీశాడనిపిస్తది. ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఏంటి అనంటే ఒక క్యారెక్టర్ ఉంటది. మాలతిల్ చేటత్తి దగ్గరికెళ్ళాలంటే నువ్వు ఒక 10 చెక్ పోస్టులు దాటి ఎళ్ళాలని ఇంకో క్యారెక్టర్‌కి చెప్తది. బట్ ఆ చెక్ పోస్టులు ఇక్కడ నిజంగా పోలీసులు వేసే చెక్ పోస్టులు కాదండి. ప్రతి ఒక్క స్టేజ్‌లో ఒక్కొక్క డాగ్ ఉంటదన్నమాట. ఈ డాగ్ నుండి తప్పించుకుంటేనే నెక్స్ట్ డాగ్ దగ్గరికెళ్తావు. నెక్స్ట్ డాగ్ నుంచి తప్పించుకుంటే నెక్స్ట్ డాగ్. సో, ఇలా వెళ్తూ నువ్వు తప్పించుకుంటే మాలత్తిల్ చేటత్తి దగ్గరికెళ్తావని ఒక సీన్ ఉంటది. ఇది మాత్రం మంచి ఎలివేషన్ సీన్ అనిపించింది నాకు. పీయూష్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి బాగానే పర్ఫామ్ చేశాడు. నరేన్ ఉన్నంతలో బాగానే చేశాడు. బట్ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అయితే ఆ మలేషియన్ లేడీ క్యారెక్టర్. ఆ యంగ్ లేడీ కంటే ఈ ఓల్డ్ లేడీ క్యారెక్టర్ మాత్రం అద్దిరిపోయింది భయ్య. ఆమె మాట్లాడుతుంటే ఒక ఫీల్ ఉంటది. మీరు కూడా ఒకసారి ఈ మూవీని చూడండి నెట్‌ఫ్లిక్స్‌లో. తెలుగులో అవైలబుల్‌లో ఉంది. చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.